శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో గోచారంలో శని రాశి మారుతున్న విషయం గురించి, అంటే కుంభరాశిలోంచి మీనరాశిలోకి మార్చి 29వ తారీఖు నాడు ప్రవేశిస్తున్నాడు. ఈ మార్పు వలన ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది? అసలు అర్ధాష్టమ శని, అష్టమ శని ఎలా ఉంటుంది? గండక శని, అర్ధాష్టమ శని ఎవరికి? ఇలా బాధపడే వాళ్ళెవరు? ఏ రాశి వాళ్ళు? శని అసలు ఎటువంటి విషయాల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తాడు? ఈ సమయంలో ఇవన్నీ తట్టుకొని మనం నిలబడే కర్మకారకుడైన శని ఇచ్చే ఫలితాల్ని మనం తట్టుకునే శక్తిని ప్రసాదించి అనుకూలంగా మార్చుకోవాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? అనే విషయాలు మనం సింహరాశి వారి గురించి తెలుసుకుంటాం. మనందరికీ తెలుసు, గోచారంలో శని రాశి మారుతున్నాడు అనంగానే అందరిలో కూడా ఒక రకమైన భయం. ఎందుకంటే శని కర్మకారకుడు. తను ఇచ్చే ఫలితాల్లో చాలా నిర్దుష్టంగా, న్యాయబద్ధంగా ఇస్తాడు కాబట్టి. ఎటువంటి పక్షపాతం లేకుండా కర్మని అనుభవింపజేస్తాడు శని భగవానుడు. శని భగవానుడు మనకి రాశి చక్రంలో రాజ్యభావానికి, లాభభావానికి అంటే 10వ స్థానానికి, 11వ స్థానానికి ఆధిపత్యం వహిస్తాడు మకర, కుంభ రాశులకి. అలాగే శని అంటేనే మనందరికీ ఒక నైసర్గిక పాపగ్రహం శని భగవానుడు. ఈ శని ఏలినాటి శని వచ్చినా, శని అర్ధాష్టమ శని వచ్చినా, అష్టమ శని వచ్చినా ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? చాలా నికృష్టమైన ఫలితాలు, అంటే చాలా కష్టాలు మన మన కర్మల్ని అనుభవింపజేస్తాడని చెప్పవచ్చు. శని సహజంగా కుంభరాశి ఆయనకి మూల త్రికోణం, మకర రాశి స్వక్షేత్రం తీసుకుంటే, తులారాశిలో ఉచ్చ స్థితి పొందుతాడు, మేష రాశిలో నీచ స్థితి పొందుతాడు. అలాగే శనికి 3 నక్షత్రాలు గూడా ఉంటాయి. వాటికి కూడా ఆధిపత్యం వహిస్తాడు. పుష్యమి నక్షత్రం, అనురాధ నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం. ఎవరికైనా సరే శని జన్మ జాతకంలో గనక శని అనుకూల స్థానంలో ఉండి శుభుడై ఉంటే గనక వారికి ఈ శని గోచార ఫలితాలు అన్ని రకాలు కూడా అనుకూలమైన ఫలితాలే ఇస్తాడు. అలా కాకుండా శని గనక పాపి అయ్యుండి దుస్థానాల్లో గాని సంచరించేటప్పుడు ఆ కర్మను మనకి అనుభవింపజేస్తాడని చెప్పవచ్చు. శని యొక్క అసలు ఏంటి? శని లక్షణాలేంటి? శని అసలు కారకత్వాలేంటి? అని చూస్తే గనక, మనకి శని కారకత్వాలు చూసినప్పుడు మందగా శనైశ్చర అంటే శని నెమ్మదిగా చరించేవాడు అని గూడా మనం చెప్పుకోవచ్చు శనీశ్వరుడికి. ఈయన ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు ప్రయాణం చేస్తాడు. సంచారం చేస్తాడు. అంటే అన్ని గ్రహాల్లోకి అతి నెమ్మదిగా ఎక్కువ కాలం ఒకే రాశిలో ఉండే గ్రహం శని గ్రహం. ఎందుకంటే మిగిలిన గ్రహాలు గోచారంలో గురువు 1 సంవత్సరం ఉంటే, రాహు, కేతువులు 18 నెలలుంటారు. శని మటుకు 2.5 సంవత్సరాలుంటాడు. కాబట్టి అతి దీర్ఘకాలంగా ఒకే రాశిలో సంచారం చేస్తుంటాడు. అంటే ఒక రాశికి మళ్ళీ రావడానికి 30 ఏళ్ళు పడుతుందనమాట. శనికి కుంభంలో 20 భాగాలు గూడా మూల త్రికోణం అయితే, మిగిలిన 10 భాగాలు స్వక్షేత్రంగా ఉంటాయి. తులలో మొదటి 10 డిగ్రీలు గూడా ఉచ్చ, 20వ భాగం పరమ ఉచ్చ. మిగిలిన 10 డిగ్రీలు గూడా మిత్రక్షేత్రం. మేషంలో మొదటి 19 భాగాలు నీచ స్థితి అయితే, 20వ డిగ్రీ పరమనీచ, మిగిలిన 10 భాగాలు కూడా శత్రుక్షేత్రం కింద చెప్పొచ్చు. అదే శని యొక్క ఉచ్చలో ఉంటే గనక పనిలో నేర్పరితనం ఉంటుంది. ఆయుర్దాయం, సంపద, కళత్ర, ప్రేమాభిమానాలు ఇవన్నీ ఎక్కువగా ఇస్తాడు. శని భగవానుడు మనం కర్మకారకుడు అనుకున్నాం. ఈయనిచ్చే ఫలితాలు గూడా చాలా ఒక్కొక్క దానికి ఇదిగా ఇస్తాడనమాట. ఈయన కారకత్వాలు గూడా మనం చూస్తే గనక ఆయుర్దాయానికి కారకుడు. శని అష్టమ భావానికి కారకత్వం ఇస్తాడు. ఆయుర్దాయానికి కారకం ఇస్తాడు. దుఃఖానికి కారకుడు. నల్లని రంగు అంటే నల్లని దుస్తులు, నల్లని శరీరంకి, ఎముకలకి, అంగవైకల్యాలకి, మూత్ర వ్యాధులకి, దీర్ఘ వ్యాధులు, పక్షవాతం, కీళ్ళ నొప్పులు, అలాగే ధాన్యాలు, నువ్వులకి, ఇనుము, నీలం, మొండితనానికి, కోపము, నిరాశ, సేవకతత్వం అంటే సేవకులకి, పేదతనానికి, చెడు సావాసాలకి, అసూయ, అసత్యవాదన, జోదం, చర్మంకు సంబంధించిన వ్యాధులు ఇవన్నీ గూడా శని భగవానుడు కలగజేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. ఇలాంటివన్నీ గూడా ఈయన ఎక్కువగా చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ శని ఇచ్చేటప్పుడు మనం చేసిన కర్మల ప్రకారం ఈయన సంచార ప్రకారంగా ఫలితం ఎక్కువగా ఇస్తూ ఉంటాడన్నమాట. ఇప్పుడు మనం సింహరాశి వారి గురించి తెలుసుకుందాం.
సింహరాశి అంటేనే మఖా నక్షత్రం 4 పాదాలు, ఉబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తర 1వ పాదం చెందిన వాళ్ళు సింహరాశి వారు. రాశ్యాధిపతి రవి. రవి శనులిద్దరూ తండ్రి కొడుకులైనా కూడా ఇద్దరికీ మధ్య వైరం. అంటే సూర్యుడు తూర్పు దిక్కులో ఉదయించి వెలుగును ప్రసాదించేవాడైతే, శని భగవానుడు ఆపోజిట్ పడమట దిక్కుకి అధిపతి. అంటే సూర్యాస్తమయం పడమటి వైపు వెళ్తుంటే చీకటి సంకేతంగా కూడా మన శని భగవాన్ని తీసుకోవచ్చు. అంటే రవి శనులిద్దరూ కూడా ఆపోజిట్ కారకత్వాన్ని కలిగి ఉంటాయి. శని గ్రహం వాయుతత్వ గ్రహం. ఈ కారకత్వాలు మన సింహలగ్నం వాళ్ళ చూస్తే గనక సింహలగ్నం వాళ్ళకి న్యాచురల్ జ్యుడాక్సిల్ 5వ రాశి. అంటే 5వ రాశి అంటే క్రియేటివిటీ స్థానం. సహజ సంతాన కారకుడు కూడా రవి భగవానుడు. కారకత్వాలు న్యాయబద్ధమైన పట్టుదల, నిర్భయత్వంగా ఉంటాడు. క్రమశిక్షణ ఉంటుందన్నమాట సహజంగా. ఈ సింహరాశి జాతకులు ఎవరైనా సరే, ఈ సింహరాశిలో పుట్టిన వాళ్ళందరూ ఎలా ఉంటారంటే సున్నిత మనస్కులుగా ఉంటారు. ధైర్యవంతులుగా ఉంటారు. స్థిరమైన ఆలోచనలు, నిదానం, గర్వం, సంగీత సాహిత్యాలపై అభిమానం, ప్రభుత్వ సంబంధమైన విషయాలు, ప్రభుత్వ ఉద్యోగానికి, కుటుంబాలకి, సాంప్రదాయాలకు విలువ ఇచ్చేవాళ్ళుగా ఉంటారు. సహనం, క్షమాగుణం ఎక్కువగా ఉంటుంది. పరిమితమైన ప్రతీకార లక్షణాలుంటాయి. ఉన్నతాధికారులైన అభిమానాన్ని కూడా చూరగొంటారు. వీళ్ళకి సింహలగ్నానికి మనం చూస్తే సింహరాశి వాళ్ళకి కనుక చూస్తే గనక షష్ ఈయన ఏ భావానికి అధిపతి అయ్యాడంటే షష్ఠ సప్తమాధిపతి అయ్యాడు. షష్టమాధిపతి అయ్యి అష్టమ భావంలో సంచారం చేస్తున్నాడు. ఇప్పుడు మార్చి 29 నుంచి 25 అంటే విశ్వావసు సంవత్సరంలో శని భగవానుడి సంచారం సింహరాశి వారికి అష్టమ భావంలో ఉంటుందన్నమాట. అష్టమ భావం నుండి అలాగే శనికి 3 దృష్టులు కూడా ఉంటాయి. శని దృష్టి మనం చూస్తే గనక మూడవ దృష్టి, శని యొక్క మూడవ దృష్టి 10వ భావం మీద కనిపిస్తోంది. అలాగే ఏడవ దృష్టి శని యొక్క ఏడవ దృష్టి రెండవ భావం మీద, ద్వితీయ భావం మీద ఉన్నది. అలాగే 10వ దృష్టి 5వ భావం మీద ఉంది. అంటే ఈ భావ కారకత్వాల మీద ఈయన ప్రభావం ఉంటుందని కూడా మనం చెప్పవచ్చు. అసలు ఏలినాటి శని, అష్టమ శని వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? అంటే సహజంగా ఈయన ఈ సమయంలో శని భగవానుడికి ఈ ఏలినాటి శని, ఈ అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నప్పుడు చాలా ఇబ్బందుల్ని చిరుకాలం అనే చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక విపరీతమైన చెడు కాలంగా ఉంటుందన్నమాట. ఈ చెడు కాలంలో శని యొక్క ప్రభావం ఈ మీనరాశిలో సంచరించే సమయప్పుడు మీనరాశి వారికి, మకర రాశి కర్కాటక రాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంటే, ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని, సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం ఉంటుంది. అంటే అదే జన్మజాతకంలో గనక వీరికి ఈ జన్మజాతకంలో గనక శని ఉచ్చక్షేత్రంలో ఉన్న, స్వక్షేత్రాల్లో ఉన్న అనుకూలమైన ఫలితాలే ఇస్తాడు. అలాగే మూల త్రికోణంలో ఉన్నా కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికే చక్కగా కలుగజేస్తాడన్నమాట ఈయన. అలా కాకుండా ఉన్నప్పుడు కొంచెం వ్యతిరేక ఫలితాలు రావటానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే శని దశ నడుస్తున్న వాళ్ళు, ఎవరికైనా శని అంతర్దశ నడుస్తున్నా వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఆ దశ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే జన్మజాతకం ప్రకారం లగ్నాతు శని మంచి స్థితిలో ఉండి, స్వక్ష నక్షత్రాల్లో ఉండి, ఆ లగ్నానికి శుభుడై ఉంటే గనక అంత ఇబ్బంది పెట్టడు. శని భగవానుడు అంత ఇబ్బంది పెట్టడు. ఇప్పుడు మనం సింహరాశి వారికి చూస్తే గనక, ఈ సింహరాశి వారికి అనుకున్నట్టుగానే అష్టమ భావంలో సంచారం చేస్తున్నాడు. ఈ అష్టమ భావం అంటేనే మనం ఏంటి ఆయుర్దాయం, ఆకస్మిక సంఘటనలు, రీసెర్చ్, అనారోగ్యాలు ఇవన్నీ కూడా మనకు అష్టమ భావం తెలుపుతాయి. అష్టమ భావాన్ని నుంచి ఈయన మూడవ దృష్టి మనకి 10వ భావం రాజ్యభావం మీద పడుతుంది. అంటే ఉద్యోగ స్థానం, ఉద్యోగ సంబంధమైన విషయాలు రాజ్యభావం మీద పడుతుంది. అలాగే 7వ దృష్టి రెండవ భావం మీద అంటే ధనస్థానం, వాక్కు స్థానం, కుటుంబ స్థానం మీద పడుతుంది. 10వ దృష్టి 5వ భావం, పంచమ భావం మీద క్రియేటివిటీ ఫీల్డ్ గానీ, లేకపోతే సంతాన సంబంధమైన విషయాలు. ఈ విషయాల మీద అన్నిటి మీద కూడా ఈ శని యొక్క ప్రభావం గోచారంలో మీనరాశిలో సంచరించే సమయంలో సింహరాశి వారి మీద ఉంటుంది. శని ఇప్పుడు ముఖ్యంగా వీరికి సింహరాశి వారికి శని ఆ షష్ఠ సప్తమాధిపతి అష్టమ భావంలో సంచారం చేసే సమయంలో వీరికి ఎలా అంటే వ్యక్తిగత వృత్తి జీవితాల్లో అనేక మార్పులు రావడానికి అవకాశం ఉంది. అంటే ట్రాన్స్‌ఫర్మేషన్ జరగడానికి కూడా ఫస్ట్ పాయింట్ ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది. అలాగే ఎవరైనా పరిశోధనా రంగం అంటే ఎవరైనా రీసెర్చ్ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు గాని, రీసెర్చ్ చేసేవాళ్ళకి కానీ, సీక్రెట్ గూఢాచార విభాగంలో పనిచేసేవాళ్ళు గాని,
అయితే సైంటిస్టులు గాని, ఇలా వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటది. ఈ సమయంలో వీళ్ళ పరిశోధనలు ఫలిస్తాయి. పీహెచ్‌డీ డిగ్రీలు చేసుకుందాం అనుకున్న వాళ్ళు, ఉన్నత విద్య కోసం పీహెచ్‌డీ చేద్దాం అనుకునే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే రహస్యాలని వెలికి తీయటంలో కూడా మన కర్మలో దాచి ఉన్న రహస్యం తెలివి విషయాన్ని కూడా బయటికి తీస్తాడు. అష్టమ భావం అంటేనే మనకు రహస్య స్థానం కూడా చెప్పవచ్చు. అలాగే వీళ్ళకి ఈ సమయంలో కొంచెం తెలియని శాస్త్రాల మీద అంటే అజ్ఞానంగా ఉన్న శాస్త్రాల మీద గాని, వీటి మీద కొంచెం ఆసక్తి పెరుగుతుంది. ఎందుకంటే మీనరాశి అన్నది జలతత్వ రాశి, మోక్ష రాశి కూడా అయింది. గురువు పాలిత ప్రాంతం. అంటే గురువు ఆధిపత్యం ఉన్న రాశి. కాబట్టి ఎవరికైనా సరే జ్యోతిష్ శాస్త్రం మీద గాని, లేతే ఏదైనా శాస్త్రాల గురించి ఆధ్యాత్మిక విషయాల మీద, స్పిరిచ్యువల్ లైఫ్ మీద ఆసక్తి పెరగడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళేంటంటే ఈ సమయంలో ఉద్యోగంలో ఎంత క్రమశిక్షణా విధానాన్ని ఫాలో అయ్యి బద్ధకం వీడి, ఈ సమయంలో కరెక్ట్‌గా పనిచేస్తే గనుక వీళ్ళ నైపుణ్యాలన్నీ చక్కగా ఈ సమయంలో వెలుగులోకొస్తాయని చెప్పొచ్చు మనం. అలాగే దీర్ఘకాలికంగా కెరీర్‌కి అంటే ఫ్యూచర్‌లో ఏం చేయాలి అనే దానికి ఇప్పటి నుంచి వీళ్ళు చేసే పని మీదే ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఈ అష్టమ భావంలో శని సంచరించే సమయంలో చక్కగా వీళ్ళు క్రమశిక్షణతో బద్ధకం లేకుండా ఎప్పటి పనులప్పుడు ప్లాన్ చేసుకుంటూ చక్కగా ఒక మంచి శక్తితో పనిచేస్తే గనక అది ఫ్యూచర్‌లో వీళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అలాగే వారసత్వ ఆస్తులకు సంబంధించినవి ఏమన్నా ఉంటే గనక వీళ్ళకి చక్కగా అనుకూలంగా తీర్పులొస్తాయి. ఒకవేళ కోర్టులో కేసులున్న వారసత్వం సంబంధించిన కేసులు, ఆస్తులు ఎప్పటినుంచో రాకుండా ఉంటే మీకు ఈ సమయంలో మీ చేతికి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ఆస్తి మీకు లభిస్తాయి. అలాగే చట్టపరమైన వివాదాలు ఏమైనా ఉంటే వాటన్నిటికి కూడా మీకు అనుకూలమైన తీర్పులొస్తాయి. కోర్టు కేసులు లాంటివి ఏమైనా ఉండి పిత్రార్జిత ఆస్తుల్లో గాని, ఇలాంటి వాటిలో మీకు అనుకూలంగా తీర్పులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఎవరైనా సరే దీర్ఘకాలికంగా కెరీర్‌కి సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలమైన మార్పులుంటాయి. ముఖ్యంగా ఎవరైనా రీసెర్చ్ ఫీల్డ్ చేయదలుచుకున్న వాళ్ళకి చాలా మంచి టైం అనమాట. చక్కగా అలాగే చట్టపరమైన సంబంధమైన ఎన్ని కేసుల్లో ఉన్నా గూడా ఆస్తులకు సంబంధించి అవన్నీ గూడా చక్కగా మీకు అనుకూలంగా ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అయితే మీరు ఈ సమయంలో ఎలా చేయాలంటే ధర్మపరంగా క్రమశిక్షణతో వృత్తిని చేస్తే గనక అది చాలా అంకిత భావంగా, చాలా డెడికేట్‌గా పనిచేస్తే మీ కెరీర్ ఫ్యూచర్‌లో చాలా బావుంటుందని తెలుసుకోండి. దాని ద్వారా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. రెండో ఇంటి మీద ఉండటం వలన. అలాగే సంతాన సంబంధమైన విషయాల్లో సంతానం గురించి ఎందుకంటే మే 14 తర్వాత 11వ స్థానంలో ర గురువు ప్రవేశిస్తున్నాడు. రాశ్యాధిపతి గురువు 11లో ఉంటాడు. కాబట్టి సంతాన సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. సంతాన సమస్యలు కొంతమందికి సంతానం గురించి చిన్నపాటి చింత ఉండే అవకాశం ఎక్కువ ఉంది మే 14 దాకా. కాబట్టి తర్వాత వీళ్ళకి చాలా బావుంటుంది. అలాగే ఎవరైనా సడెన్‌గా షేర్ మార్కెట్ గాని, జోదాలు, లాటరీస్ ఇలాంటి వాటిలో ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీకు ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా ఉంటాయి. మొత్తం మీద చూస్తే గనుక విద్యార్థులకి ఎవరైనా రీసెర్చ్ సైడ్ వెళ్ళదలుచుకున్న వాళ్ళకి శాస్త్రాల మీద అభివృద్ధి తెలుసుకున్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ సమయం చాలా ఉన్నతంగా ఉంటుంది. చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. కాబట్టి వీటిలో ప్రయత్నిస్తే గనక ఈ సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఏదేమైనా కూడా శని భగవానుడు ఏంటంటే ఒక క్రమశిక్షణని, న్యాయ ప్రవర్తనే ధర్మంగా ఉండటాన్ని చాలా లైక్ చేస్తాడు కాబట్టి, అలా ప్రవర్తిస్తే గనక వీరి ఉద్యోగ ధర్మాల్లో గాని, ఇన్వెస్ట్‌మెంట్ విషయాల్లో గాని, ఆస్తుల విషయాల్లో గాని, కుటుంబ సంబంధమైన బాధ్యతలతో గాని, అలాగే భాగస్వామి వ్యాపారాల విషయాల్లో గాని, వీటన్నిటిలో గూడా వీళ్ళు ధర్మాన్ని ప ఫ అ అనుసరిస్తే గనక వీళ్ళకి చాలా మంచి ఫలితాలుంటాయి. అలా లేకుండా అధర్మంగా ఉంటే గనక కొంచెం అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కాళ్ళకి సంబంధించిన, పాదాలకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి, మొదటి నుంచి కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే జీర్ణకోశ సంబంధమైన విషయాలు వీటిల్లో గూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సయాటికా పెయిన్స్ రావటం గానీ, ఎముకలకి వీటన్నిటికి కూడా కారకత్వం వహిస్తారు కాబట్టి, వాటికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే తీసుకునే ఆహారం గూడా చాలా అంటే మన వాల్యుబుల్ ఆహారాన్ని తీసుకోవడం వల్ల గూడా చాలా మటుకు ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు ఈ సమయంలో. శనికి సంబంధించిన జపం చేయించుకోవడం, వాకింగ్ జేయటం, అలాగే ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. వీలైనంత వరకు కూడా గురు చరిత్ర పారాయణ చేయడం, గురువు సంబంధమైన స్తోత్రాలు పారాయణ చేయడం కూడా చాలా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఏంటంటే, ఈ అష్టమ శని జరిగినంత సేపు కూడా మీరు శివాలయ దర్శనం చేసుకోవడం, శివుడికి శనివారం నాడు అభిషేకం చేసుకోవడం, నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవడం, శనీశ్వర నవగ్రహాల శనిగ్రహం దగ్గర, అలాగే నువ్వులు, శనగలు, నల్లని వస్త్రాలు దానం చేయటం,
ఇవన్నీ కూడా అనుకూలతలు పెంచడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ముఖ్యంగా మీరేంటంటే సుందరాకాండలో 45వ సర్గ పారాయణ చేయడం కూడా అనుకూలమైన ఫలితాలిస్తుంది. డీటెయిల్‌గా మనం ఈ శని సంచారం మీనరాశిలో అసలు ఎలాంటి ఫలితాలిస్తాయి, ఏ స్తోత్రాలు పఠించాలి, ఏ మంత్రం పఠించాలి అనే విషయాలు నేను ప్రత్యేకంగా వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా నేను మన డిస్క్రిప్షన్ బాక్స్‌లో డీటెయిల్స్‌లో ఇస్తాను. కాబట్టి అది కూడా చూసుకొని దానికి తగ్గట్టుగా మీరు పాటించండి. అలాగే మీ వ్యక్తిగత జాతకంలో సమస్యలు మరీ అధికంగా ఉండి ఉంటే గనక మీ వ్యక్తిగత జాతకంలో శని భగవానుడు ఎక్కడ ప్రవేశించున్నాడు, ఏ నక్షత్రంలో ఉన్నాడో తెలుసుకొని ఇప్పుడు జరుగుతున్న దశ ఏంటి, దాన్ని బట్టి కూడా పరిహారాలు చేసుకుంటే గనక ఈ మీనరాశిలో శని గోచారం మీకు అనుకూలంగా ఉండటానికి అవకాశాలను ఇస్తుంది. కాబట్టి మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకుందాం. ఆ ఈశ్వరుని అనుగ్రహం వలన మీకు ఈ శనేశ్వరి గోచారం వలన మీకు సంపూర్ణ ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం కలిగి మీరు అంతా ధర్మ మార్గంలో ప్రవేశించి మీరు అనుకున్న పనుల్లో విజయం లభించాలని కోరుతూ మరొక రాశి గురించి మరొక వీడియో చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీ వ్యక్తిగత జాతక సమస్యలకి స్క్రీన్ ఉన్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్, విశ్వస్య కళ్యాణమస్తు. స్వస్తి.